ఈ ఛానల్లో వీడియో చూస్తున్న మిత్రులందరికీ స్వాగతం. ఇది రెండవ పార్టు. దీని ముందు పార్టు మన ఛానల్లోనే ఉంది, చూడగలరు. ఆర్కే ఇన్సూరెన్స్ అకాడమీ మొదటి వార్షికోత్సవం సందర్భంగా చేసినటువంటి సెషన్లోని రెండవ భాగం ఇది. మిత్రులారా, దీనికన్నా ముందు పార్ట్ 1 ఉంది, దాన్ని చూడండి. ఈ పార్ట్ తర్వాత కూడా మూడో పార్ట్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు యాక్చువల్గా నాకు ఫీడ్బ్యాక్లు చదవడానికి అవకాశం వచ్చింది ఇప్పుడు సారు తీసుకోవడం వల్ల. కొందరైతే నేను 8.5 లక్ష ప్రీమియం కడుతున్నాను పర్ మంత్ పర్ యానం అన్నారు. ఐ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. మంచి ప్రీమియమ్స్ కడుతున్నారు, కానీ కొందరికి అసలు పాలసీలే లేవు. ఒకసారి అయితే నన్ను ఛాలెంజ్ చేశారు, సార్ మీరు చెప్పినంత తేలిక కాదని ఎండిఆర్టీ చేయడం. నిజమే, చిన్నప్పుడు సైకిల్ తొక్కడం కూడా చాలా కష్టమే. పంగతొక్కుడు తొక్కేవాళ్ళం, మోకాలు చెప్పు పగల కొట్టుకునేవాళ్ళం. 2 కాళ్ళు పెడల్ పైన పెట్టిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ప్రయత్నం లేకుండా ఫలితాలు రావు. మీరు జబర్దస్త్లో వాడు ఆది డైలాగ్ ఒకటి ఉంది, పెళ్లి చేసుకున్న పిల్లల్ని కనాలన్న తేలిక కాదు, దాని కష్టం దానికి ఉంటాయని. దయచేసి కష్టం అనుకుంటే ఏ ఫలితం రాదు మై డియర్ ఫ్రెండ్స్. ప్లీజ్, ఆయనకి ఇచ్చే సమాధానం పక్కనిచ్చాను. యూ కెన్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎల్ఐసిలో వచ్చిన కొత్త డెవలప్మెంట్స్ మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి? కొత్త రూల్ ఏంది ఇప్పుడు? యాక్సిడెంట్ బెనిఫిట్ సమ్ ఎష్యూర్డ్కి 3 రెట్లు తీసుకోవచ్చు. కొత్త రూల్ ఏందండి? యాక్సిడెంట్ బెనిఫిట్ సమ్ ఎష్యూర్డ్కి 3 రెట్లు. ఇంతకుముందు ₹1,00,000 పాలసీ వేసి ప్రమాద బీమా అయితే 1,00,000 ఇచ్చేవాడు, ఇప్పుడు 3 లక్షలు తీసుకోవచ్చు. కానీ యాక్సిడెంట్ డిజబిలిటీ బెనిఫిట్ మాత్రం 3 రెట్లు లేదండి. ఒక ప్రమాద బీమా వరకే, యాక్సిడెంట్ డెత్ వరకే 3 రెట్లు. డిజబిలిటీ అంగవైకల్యం మాత్రం ప్యారలర్గా ఉండాలి. ఈ 2 ప్రీమియమ్స్ కలిపి బేసిక్ ప్రీమియం 30% దాటకు. జస్ట్ ఈరోజు లైట్గా ఉమంగ్ టచ్ చేస్తాను. ఉమంగ్లో క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ లేదు. క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ అనేది రైడర్ ఉంది, కానీ ఈ పాలసీకి అప్లికబుల్ కాదు. ఉమంగ్ కొత్త పాలసీకి యాక్సిడెంట్ బెనిఫిట్, డిజబిలిటీ బెనిఫిట్, క్రిటికల్ ఇల్నెస్ 3 కలిపి టోటల్ పాలసీ 100% ఆఫ్ ది ప్రీమియం దాటకూడదు. బేసిక్ పాలసీ ప్రీమియం బీపీపీ అంటారు. ఏడీడీపీ ఎప్పుడు దాకా ఉంటుందండి? 70 ఏళ్ల వయసు వరకు ఉంటుంది. యాక్సిడెంట్ అయితే డిజబిలిటీ బెనిఫిట్ ఎప్పుడు దాకా ఉంటుంది? 70 ఏళ్ళ వయసు దాకా. టర్మ్ ఇన్సూరెన్స్ ఐడియా ఉంది కండి. ఇంకో సమ్ ఇష్యూడ్ తీసుకుంటాం నామినల్ ప్రీమియంతో. ఇది వచ్చేసరికి 35 ఏళ్ల పాలసీ కాలం కానీ, పాలసీ హోల్డర్ వయసు 75 వారికి కానీ ఏది ముందైతే అప్పుడు క్లోజ్ అయిపోతుంది. దయచేసి నా రిక్వెస్ట్, రైడర్స్ యాడ్ చేయండి ప్రతి పాలసీకి. రైడర్స్ యాడ్ చేయడం వల్ల క్యాన్వాసింగ్ స్టైల్ మారిపోతుంది. మెడికల్ రిపోర్ట్లు అటెండ్ అవ్వండి. విఎంఆర్ వీడియో మెడికల్ రిపోర్ట్స్ వచ్చేసి దయచేసి కష్టమని దాచిపెట్టద్దు. సిగరెట్ తాగితే 1 తాగుతున్నాడా 2 తాగుతున్నాడా రాయండి. మందు తాగితే రాయండి. 100% క్లెయిమ్స్ సెటిల్ అవ్వాలంటే కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి. దయచేసి ప్రపంచంలో మందు తాగిన వాళ్ళు, సిగరెట్ తాగిన వాళ్ళు ఎల్ఐసి పాలసీలో మాత్రమే ఉంటారు. మరి అంతమంది ఎగవ తాగుతున్నా మనకు తెలియదు. దయచేసి డోంట్ హైడ్, డాక్యుమెంట్స్లో హైడ్ చెయ్యవద్దు. యాక్షన్ బెనిఫిట్ ట్రిప్లెట్ తీసుకోండి ప్రతి పాలసీకి కూడా. టర్మ్ రైడర్ యాడ్ చేయండి. మినిమం టర్మ్ రైడర్ 1 lakh, మ్యాక్సిమం అన్ని పాలసీలు కలిపి 25 లక్షలు. ఈ పాలసీలో క్రిటికల్ బెనిఫిట్ మాత్రం జీవన ఉమంగులో లేదు. ప్రీమియం వేవ్ బెనిఫిట్ కూడా ఉంది. ప్రీమియం బెనిఫిట్ కావాలంటే ఇవన్నీ కూడా నేను యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేసి పెట్టాను, ఒకసారి చూడండి. నేను నవంబర్ తర్వాత కొత్త రూల్స్ అన్నీ కూడా చిన్న చిన్న షార్ట్ వీడియోస్ చేసి యూట్యూబ్ ఛానల్లో పెడతాను, దానికి కొంచెం ఫాలో అవ్వండి. సో మనకున్న ఫెచ్చింగ్ ఏంది? ఇప్పుడు ఇంతకుముందు 90 రోజుల దాకా పాలసీ ఇచ్చేవాళ్ళం కాదు. 90 డేస్కి పాలసీ ఇచ్చిన ఉమంగ్లో మినిమం 30 years టర్మ్ పెట్టాలి. 30 సంవత్సరాల టర్మ్ పెడితే కానీ వాడికి సర్వైవల్ బెనిఫిట్ రాదు. సో ఇప్పుడు మనకి ఇచ్చిన రిలాక్సేషన్ ఏంది? 30 రోజులు నిండినా కూడా 20 ఏళ్ళ టర్మ్ పెట్టుకోవచ్చు. సో పుట్టిన బిడ్డకు కూడా ఉమంగ్ చేస్తే ఎర్లీ రిటర్న్ స్టార్ట్ అవుతుంది. 3 ఏళ్ళ టర్మ్ ఉన్నాయన 3 ఏళ్ల వయసు ఉన్న బిడ్డకి 15 ఏళ్ళ టర్మ్ ఉండొచ్చు. దీన్ని ఈ రోజున చేంజ్ చేస్తారు. ఎల్ఐసి తీసుకొచ్చిన ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పండి, తప్పేం లేదండి. నేను అబద్ధం చెప్పట్లా, ఉన్నాయో చెప్తున్నా మీకు. ఎల్ఐసి పాలసీల్లో పెన్షన్ ఉన్న పాలసీలు ఎన్ని మీరు పక్కన ఓటింగ్ ఇవ్వగలరా? ఎన్ని పాలసీలు పెన్షన్ ఉన్నాయి? క్లియర్? రైట్. ఆ టాపిక్ అది జరుగుతూ ఉంటుంది ఓటింగ్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, పుట్టిన బిడ్డ నుంచి మన పాలసీలు ఇస్తున్నాం. 3 ఏళ్ల బిడ్డకి 15 ఏళ్ళ టర్మ్ ఇస్తున్నాం. మనం ఏం చెప్పొచ్చు? బాబు 10th క్లాస్ వరకు నీ బిడ్డ నువ్వు ఎస్కార్ట్ చేసుకుంటే ఇంటర్మీడియట్ దగ్గర నుంచి ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ మెడిసిన్కి వచ్చే ఫీలో సపోర్ట్ వస్తుంది. ఎడ్యుకేషన్ పాలసీ. ఉమంగ్ వచ్చేసరికి పెన్షన్ పాలసీ, మనీ బ్యాక్ పాలసీ, లైఫ్ లాంగ్ పాలసీ. నువ్వు కట్టలేకుండా ఆగిపోయినా కూడా
అమృత సంజీవని లాగా పాలసీ ఫోర్స్లో ఉంటుంది, బీమా కవరేజ్ ఉంటుంది. ఇప్పుడు కొత్త రూల్ ఒకటి వచ్చింది, మీరు చూసారు లేదు ఈ పాలసీలో, పెయిడప్ పాలసీ కూడా లోన్ ఇస్తాం, ఆగిపోయిన పాలసీ కూడా లోన్ ఇస్తాం. ఇప్పుడు దయచేసి కార్పొరేషన్ 2 లక్షలు చేసిన 2 లక్షల్లో ఫిక్స్డ్ అవ్వద్దమ్మా, 12,50,000 సమ్ ఎష్యూర్డ్ ఫిక్స్ చేసుకోండి. మీ మైండ్ సెట్లో బ్రాంచ్ పెట్టినటువంటి మినిమం టార్గెట్ తీసేయండి. మీ సొంత టార్గెట్ పెట్టుకొని ఎంత సీరియస్గా ప్రయత్నం చేస్తారో ఫలితాలు వస్తాయి. నేను చేసిన పని ఇదే. సత్తుపల్లిలో ఒక గురువు గారు ఎండిఆర్టీ చేయడం మాటలు చెప్పినంత తేలిక కాదన్నారు. సత్తుపల్లి బ్రాంచ్లో, మామూలు బ్రాంచ్, రూరల్ మర్షియల్ బ్రాంచ్లో ఈ 12,50,000 సమ్మేషుడు తీసుకొచ్చి పెట్టి ₹1,00,000 ప్రీమియం ఎక్కడ వాడం, 99,000 చిల్లర ప్లస్ జిఎస్టీ. చెప్పచ్చా చెప్పకూడదు? 90,000 చిల్లర ప్లస్ జిఎస్టీ 12 లక్షల పాలసీ వస్తుంది. అక్కడ స్టార్ట్ చేయండి. జనాల దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు ఎవరి దగ్గర కానీ తీసుకురండి. అవకాశం ఉంటే ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. పాలసీ చేయను, నా దగ్గర డబ్బులు లేనని వాడి దగ్గర నన్ను తీసుకెళ్ళి నన్ను పరిచయం చేయండి. అరే బాబు నాకు ₹1,00,000 కావాలి, ₹5 వడ్డీ ఇస్తానంటే ఇంట్లోంచి తీసుకొచ్చి ఇస్తాడు. జనాల దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ మనం చెప్పే విధానం బట్టి వాడికి ఉపయోగపడుతుందని కన్విన్స్ చేయగలుగుతానే ఫలితాలు వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. దయచేసి ఈ రోజు నుంచి ప్రతి ఎల్ఐసి పాలసీకి కూడా హౌసింగ్ లోన్ ఉందని చెప్పండి. ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ ఉంది కదా, హెచ్ఎఫ్ఎల్ ఏఎన్సీ తీసుకోండి, హౌసింగ్ లోన్ షూట్కి ఉపయోగపడుతుంది, ఎడ్యుకేషన్ లోన్కి షూట్కి ఉపయోగపడుతుంది. నేను చెప్పేది అబద్ధమా కరెక్ట్? ఏదైనా ఉంటే ఛాలెంజ్ అడగండి చూద్దాం. హౌసింగ్ లోన్ కూడా ఉపయోగపడుతుంది, బ్యాంక్ లోన్కి ఉపయోగపడుతుంది. ప్రతి ఎల్ఐసి పాలసీలో పెన్షన్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది చెప్పకపోవడం వల్ల ఒక ₹1,00,000 ప్రీమియం పోయింది నాకు సత్తుపల్లిలో. మన ఏజెంట్ ఉమంగ్ పాలసీ క్యాన్వాస్ చేశాడు, డబ్బులు డ్రా చేయడానికి పార్టీ బ్యాంక్ వెళ్తే బ్యాంక్ మేనేజర్ కూర్చోబెట్టి, బాబు ఏంటి అంటే ఉమంగ్ చేస్తున్నాను, ఉమంగ్లో చనిపోతే పెన్షన్ ఇవ్వరండి అన్నాడు. సరే పార్టీ ఏజెంట్కి ఫోన్ చేస్తే నిజమేనండి అన్నాడు, వాడు పాలసీ చేసేసుకున్నాడు బ్యాంకర్. దయచేసి ప్రపోజల్ ఫార్మ్లో మీకు ఏంటది మెచ్యూరిటీ ఇన్ ఇన్స్టాల్మెంట్, డెత్ క్లెయిమ్ ఇన్ ఇన్స్టాల్మెంట్ అనే ఆప్షన్ ఉంది, దాన్నే చెప్పాడు, సపరేట్ పాలసీ కాదు. స్టేట్ బ్యాంక్ మేనేజరే దాంట్లో ఉన్న దానికి చిన్న వర్డింగ్ మార్చాడు, ఎల్ఐసిలో పెన్షన్ ఇవ్వరు. మనకి ఎస్బీఐ మైండ్ సెట్లో ఉంది, కానీ ఈ ఇన్స్టాల్మెంట్కి వచ్చే అమౌంట్ని పెన్షన్ కింద మనం చెప్పలేకపోయాం. పార్టీ చనిపోయిన ఇన్స్టాల్మెంట్ భార్యకి ఇస్తాము, 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఇన్స్టాల్మెంట్ ఉందిగా, దాని పెన్షన్ కింద కన్వర్ట్ చేసాడు అతను వర్డింగ్. మెచ్యూరిటీ అయిన పెన్షన్ లాగే అన్ని పాలసీల్లో పెన్షన్ ఉంది. దయచేసి ఈ రోజు నుంచి ఎండోమెంట్ పాలసీ, ఏ పాలసీ క్యాన్వాస్ చేసినా మెచ్యూరిటీ ఇన్స్టాల్మెంట్ పెట్టడం వల్ల పెన్షన్ ఉందని చెప్పండి. యాక్సెప్ట్ చేస్తున్నారా? దీంట్లో ప్రాబ్లం ఉంటే క్వశ్చన్ అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ఆర్ఐస్కి వచ్చే మెచ్యూరిటీస్ మీద ట్యాక్స్ ఒకటి సమస్య ఉంది, అది లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విదేశాల్లో ఈ ట్రంప్ వచ్చి నాకు ఏం చేశాడంటే, నువ్వు అమెరికా సిటిజన్ అయితే ప్రపంచంలో ఎక్కడ ఆదాయం వచ్చినా ఆదాయం మీద అమెరికాలో ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు కొత్తగా ఈ ఎన్ఆర్ఐస్కి ఈ టెక్నికల్ ప్రాబ్లం, దీన్ని చెప్పడం విషయంలో మనోళ్ళు కొంచెం ఇబ్బందికరంగా పరిగణిస్తున్నారు. సో నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. దయచేసి ₹10 ఇచ్చి పండగ చేసుకోమంటే కుదరదు. ఆలీగాడు సీరియస్గా వార్నింగ్ ఇచ్చేసారు ఆయన ముందుగానే. మీరు ₹1,00,000 పాలసీలు, 2 లక్షల పాలసీలు ఫిక్స్ అయ్యేది, మినిమం పాలసీ 5 లక్షలు ఉండాల్సిందే. ఇప్పుడు వచ్చింది కదా 5 లక్షల వల్ల మీకు బెనిఫిట్ ఏందో మీకు తెలుసు ఆ విషయం. మినిమం పాలసీ 5 lakhs వేసుకోండి. ఉమంగ్ వచ్చేసరికి 12 లక్షల సమ్మెష్యూడు, 90,000 చిల్లర ప్రీమియం ప్లస్ జిఎస్టీ. స్టైల్ మార్చండి, ప్రీమియంని ముక్కలు చేయండి, సమ్మెష్యూడు ఉన్నది చెప్పండి, అది చెప్పట్లేదు మై డియర్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మన కొత్త రూల్స్ ఏది, ఫ్రీ లిక్ పీరియడ్ ఇంతకుముందు 15 రోజులు ఉండేది, ఇప్పుడు దాన్ని 30 రోజులు చేశారు. ఇంతకుముందు ఈ న్యాచ్ పాలసీలు చేస్తే రికవర్ అయ్యేది కాదు, గ్యాప్స్ వచ్చే నానా గందరగోళంగా ఇనీషియల్గా మనం ఇబ్బంది పడ్డాం. ఈ రోజు ఏంది, ఆటోమేటిక్గా క్వార్టర్లీ మారిపోతుంది. పాలసీ ఈ న్యాచ్లో చేస్తే అది ఆటోమేటిక్గా క్వార్టర్లీ మారిపోతుంది. సో ల్యాబ్స్ తగ్గే అవకాశం ఉంది, పాలసీ ఫోర్స్లో పెట్టుకునే అవకాశం ఉంది, కస్టమర్ యొక్క డిఫాల్టర్ కాకుండా. తర్వాత గ్రేస్ పీరియడ్ వచ్చి ఇంతకుముందు 30 days ఉంది, కానీ గ్రేస్ పీరియడ్ టైంలో ప్రీమియం కట్టకపోతే గ్రేస్ పీరియడ్ అనేది బేసిక్ సమ్మెష్యూడ్కే తప్ప రైడర్స్కి అప్లికబుల్ కాదు. కానీ ఇప్పుడు అద్భుతమైన అవకాశం ఏమి ఇచ్చారంటే కార్పొరేషన్ వాళ్ళు, గ్రేస్ పీరియడ్లో ప్రీమియం కట్టకపోయినా రైడర్స్ అన్నీ పే చేస్తాం. నెల్లూరులో పాలసీ హోల్డర్ యాక్షన్ చనిపోయాడు, ప్రీమియం కట్టల. బేసిక్ పాలసీ గ్రేస్ పీరియడ్ ఉంది, రైడర్స్కి కానీ టయానికి కట్టాలి సార్. టర్మ్ పాలసీల్లో అప్లికబుల్ అవుతుంది, ఆ రోజే కట్టాలి మీరు. సో ఇప్పుడు మన ఫెచ్చింగ్ ఏది, కార్పొరేషన్ ఎంత బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే, మీరు గ్రేస్ పీరియడ్లో ప్రీమియం కట్టకపోయినా రైడర్స్ అన్నీ అప్లికబుల్ అవుతాయి. దీన్ని ఎప్పుడైనా ఆలోచించామా? ఈ ప్లస్ పాయింట్ ఆలోచించామా? ఈ రోజు స్టైల్ చెప్పే విధానంలో మార్చండి.
కస్టమర్ యొక్క భవిష్యత్తు కోసం కస్టమర్ ఇబ్బంది పడకుండా మ్యాక్సిమం క్లెయిమ్స్ పే చేయడానికి ఇచ్చిన బెనిఫిట్స్ ఇవి. సో రైడర్స్ కూడా గ్రేస్ కూడా అప్లై అవుతుంది. సో మనం ఇంకోసారి మళ్ళీ మొదలుకు వద్దాం. లెరన్, అన్లెరన్, రీలెరన్ నేర్చుకున్నారు, మీకు అందరికీ తెలుసు. కాసేపు తీసి పక్కన పెట్టండి, రీలెరన్ చేద్దాం ఇంకోసారి. ఎంత టెక్నికల్గా దీన్ని పాజిటివ్గా మనం మార్కెటింగ్ చేయగలం. ఒక ఉదాహరణ ఉమంగ్ తీసుకున్నాను. ఈ ఉమంగ్లో 745 టేబుల్, 35 ఏళ్ళ వయసు అతను, 65 ఏళ్ళ టర్మ్, అంటే 100 ఇయర్స్ కదా పాలసీ. 100లో 35 తీసేస్తే 65. ప్రీమియం కట్టేది ఎంత? 15 సంవత్సరాలే. సమ్ ఇష్యూడ్ 12,50,000. దానికి తక్కువ చెప్పొద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఏమి రావట్లేదండి, దినానికి బ్యాండ్ మేళం ఖర్చులు కూడా రావండి. ఈరోజు సమ్ ఇష్యూడ్ పాలసీలు ఒకప్పుడు 10,000 పాలసీ చేసి గ్రాండ్గా ఉన్నాం, ఈరోజు 12 లక్షల కూడా చిన్న పాలసీ. అంటే హై ఎండ్ కస్టమర్స్ ఇది క్యాన్వాస్ చేయదు. నేను కమిషను 99,000 అంటే ఒక గురువు గారు నాకు 3 లక్షలు వస్తుంది అన్నారు, ఆయనకు 99 కలపమన్నా, అంతేగాని కిందకి రమ్మని కాదు. దయచేసి బీ పాజిటివ్, ఎదగడానికి ప్రయత్నం చేయండి. రైట్. ఈయన కట్టే ప్రీమియం ఎంత? పర్ డే యావరేజ్ 322 రూపాయలు. పర్ డే యావరేజ్ 322 రూపాయల ప్రీమియం కడితే సమ్మిష్యూడ్ ఏం చెప్తారు మీరు? 12 లక్షలు. దయచేసి 12 లక్షలు చెప్పద్దు, సమ్మిష్యూడ్ మారిపోయింది. న్యాచురల్ డెత్ అయితే 25 లక్షలు వస్తుంది. బోనస్ వచ్చి 71,250 కలిపితే 20. అంటే నేను రైడర్ కలిపాను సార్ మై డియర్ ఫ్రెండ్స్, టర్మ్ రైడర్ కలిపాను. దానివల్ల న్యాచురల్ డెత్ అయితే 25 లక్షలు ఇస్తాం. దయచేసి ఇక నుంచి 322 రూపాయలు ప్రీమియం కడితే న్యాచురల్ డెత్ అయితే 25 లక్షలు, యాక్సిడెంట్ అయితే 62.5 లక్ష ప్లస్ బోనస్. సమ్మిష్యూడ్ పెరిగిందండి, ఇప్పుడు రైడర్ ఇవ్వడం వల్ల బెనిఫిట్ పెరిగింది. మనం అది చెప్పాలి. ఎంతసేపు ఇంకా బేసిక్ సమ్మిష్యూడ్ దగ్గర కూర్చుంటేట. సో ప్రీమియం 322 రూపాయలు పర్ డే సేవింగ్ చేసుకోగలిగితే మీకు 25 లక్షల పాలసీ వస్తుంది. ప్రమాదం అయితే 62.5 లక్షలు, మీకు 4/12 మీకు ఇన్సూరెన్స్ ఉంటుంది. ఈ సమ్మిష్యూడ్ క్యాన్వాసింగ్ స్టైల్ మార్చండి మై డియర్ ఫ్రెండ్స్. సమ్మిష్యూడ్ యొక్క క్యాన్వాసింగ్ స్టైల్ మార్చండి, ఫలితాలు అద్భుతాలు ఇస్తాయి. నన్ను నమ్మండి దయచేసి. మా సత్తుపల్లం చేసిన ప్రయత్నం ఇదే. నేను చెప్పడంలో అబద్ధం ఉన్న తప్పేమో ఒకసారి చెప్పండి. దాని గురించి ఉదాహరణ కూడా చెప్తాను, మళ్ళీ నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఇప్పుడు మీరు ఈ పేస్ట్ యాడ్ చూస్తుంటారు, మీరు అందరూ చూస్తుంటారు పేస్ట్ యాడ్. మెడికల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి దయచేసి మీరు పేస్ట్ ఎలా వేసుకోవాలి బ్రష్ మీద అడగండి. బ్రష్ ఇలా తీసుకొని పేస్ట్ ఇలా పెట్టి బఠానీ గింజంత మాత్రమే పేస్ట్ వేయాలి. పేస్టు బ్రష్ ఇలా పెట్టుకొని నిలువుగా పెట్టి బఠానీ గింజంత పేస్ట్ వేసి సగం బ్రష్లోకి వెళ్ళాలి, సగం పైకి ఉండాలి. అది మెడికల్ టెక్నాలజీ. ఇప్పుడు మన యాడ్స్లో ఏం జరుగుతుంది? ఆ చివరి నుంచి ఈ చివరికి వేస్తాడు పేస్ట్. దానివల్ల సేల్స్ పెరుగుతుంది, గమ్ ఎఫెక్ట్ అవుతుంది, డాక్టర్ దగ్గర పేషెంట్కి వెళ్ళాల్సి వస్తుంది. వాడు లేనిది ఉన్నట్టు చెప్పి మార్కెటింగ్ చేస్తున్నాడు. మన ప్రమాద బీమా కలిపి రే బాబు 62.5 లక్షలు చెప్పమంటే 12 లక్షలు చెప్తేటండి. ప్రమాద బీమా చెప్పండి, ముందు ప్రమాద బీమా చెప్పండి, తర్వాత సహజమని చెప్పండి. పాలసీ హోల్డర్ ఎప్పుడు కూడా నిజాయితీకి వెళ్ళి నువ్వు చస్తే ఇంత, నువ్వు బతుకుతే ఏంటి, ఎవడు మన ఇంట్లోకి రానివ్వడండి. మనం కూర్చుని చూడ పశువు నీళ్ళు దొరుకుతాడు. ఉన్న విషయం చెప్పండి. ప్రమాద బీమా ఫస్ట్ చెప్పండి, నెక్స్ట్ సహజమన్నం చెప్పండి, రైడర్స్ యాడ్ చేయండి. 12 లక్షల పాలసీకి రైడర్ టర్మ్ రైడర్ తీసుకుంటే సహజమన్నానికి 25 లక్షలు ఇస్తాము, ప్రీమియం 322 రూపాయలు. మీ స్టైల్ మార్చండి మై డియర్ ఫ్రెండ్స్. అది చెప్పే విధానం మనం మారాలి. ఉన్నదే చెప్పట్లా, లేని వాళ్ళు చెప్పి యాడ్స్ చేసి వాళ్ళు చేస్తున్నారు. మనం పాలసీలో ఉన్నటువంటి ఫెచ్చింగ్స్ కూడా మనం చెప్పలేకపోతున్నాం. వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 322 రూపాయలు పర్ డే చొప్పున 15 ఏళ్ళకి ఎంత కడుతున్నాడు సార్? 17,28,432 రూపాయలు కడతాడు. ప్రీమియం ఎంత ఉందండి? 25 లక్షల పాలసీకి 17 లక్షలు ఆయన కట్టేది. ఏది రైడర్స్ అన్ని కలిపాను కాబట్టి. 1/4 ఎకరా పామాయిల్ ల్యాండ్ రాదు, అపార్ట్మెంట్స్కి చిన్న స్థలం రాదు. ఎన్ఆర్ఐకి జిఎస్టీ ఎగ్జంప్షన్, ఆ కాన్సెప్ట్ కూడా చెప్తాం. ఈ రోజు ఏ కారు కూడా 15 లక్షలు 20 లక్షల లోపల మంచి లేదు. 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలకి వెళ్ళిపోయింది. కామన్ మ్యాన్ కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. దయచేసి ఈ రోజు క్యాన్వాసింగ్ పర్ డే ఇంత జాగ్రత్త పడండి. మీరు 25 లక్షలు సమ్మిష్యూడ్ న్యాచురల్ డెత్కి వస్తుంది, 60 లక్షలు మీకు యాక్సిడెంట్ డెత్కి వస్తుంది, 71,000 బోనస్ యాడ్. ఈ స్టైల్లో మీరు క్యాన్వాసింగ్ చేయగలిగితే ఉన్నది చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి పాలసీలో పెన్షన్ ఉంది, చనిపోయినా ఇన్స్టాల్మెంట్లు ఇస్తాము,
మెచ్యూర్డ్ అయినా ఇన్స్టాల్ ప్రతి పాలసీలో ఉంది. ఎండోమెంట్ అక్షయ్ గురించి మాట్లాడదు, ప్రతి పాలసీలో పెన్షన్. దయచేసి రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ ఎవరైనా కానీ సింగిల్ ప్రీమియం వేసుకుంటే వాళ్ళ దగ్గరికి ఇలా ప్రీమియం రెగ్యులర్ పాలసీ కన్వర్ట్ చేయండి. అయిపోయింది కదా అని కూడా మీరు వెళ్ళకపోతే ఇంకో ఏజెంట్ వెళ్తాడు. కొత్తగా ఒక ప్రయత్నం చేయండి. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఉమంగ పాలసీ ఉదాహరణగా చెప్తున్నాను. పర్ డే ప్రీమియం చెప్పండి. రైడర్ యాడ్ చేయడం వల్ల సహజ మరణం అయితే 25 లక్షలు, ప్రమాదం అయితే 62 లక్షలు. సమ్మెష్యూర్డ్ హైక్ అయింది. ఈ అవకాశం మా ఎవ్వరికి లేదు, మాకు కూడా లేదు, చేసిన వాళ్ళకి. ఈ రోజు కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. దీన్ని పట్టుకొని మార్కెటింగ్ లో మూవ్ అవ్వండి. మరి మీరు ఎలా మౌల్డ్ చేయగలరు అలా మౌల్డ్ చేయగలుగుతారు. మీరు ఏది చేయాలనుకుంటే అది చేయగలరు మై డియర్ ఫ్రెండ్స్. సో నేను కోరేది ఏంటంటే, ఇప్పుడు మనకు నెలకి 99,000 మన కమిషన్ రావాలంటే 12 లక్షల సమ్మెష్యుడు ఉమంగులు 2 లేదా 3 చేస్తే చాలు. అవునా కదా? నెంబర్ ఆఫ్ పాలసీలు 12 లక్షలు ఫిక్స్ చేసుకోండి, దానికి తగ్గదు దయచేసి. మరి జీవన్శ్రీ 5 లక్షలు చేసినప్పుడు ఎందుకు చేయగలిగారు పబ్లిక్? ఇప్పుడు ఎందుకు మీరు 5 లక్షలకి వెళ్ళట్లేదు? మన మైండ్ సెట్టే. ఆ రోజు జీవన్శ్రీ క్లోజింగ్ అప్పుడు మంగళ షాప్ వాళ్ళ చేత, ప్రతి వాడి చేత కొబ్బరికొండాలు కొట్టాడు. గుళ్ళో పూజారితో కూడా మనం 5 లక్షల పాలసీ జీవన్శ్రీ చేసాం. ఇప్పుడు ఎందుకు మైండ్ సెట్ మళ్ళీ వెనక్కి వెళ్తుంది? ఎవరో మనకి టార్గెట్ ఫిక్స్ చేయాలి, మనం ఎందుకు ఫిక్స్ చేసుకోకూడదు? ఈ రోజు మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళని అడిగేది ఒకటే, ఉమంగ్ 12.5 లక్షల క్యాన్వాస్ చేయండి. న్యాచురల్ డెత్ 25 లక్షలు చెప్పండి. ప్రమాద బీమా రైడర్ కలిపి చెప్పండి. ప్రీమియం పర్ డే సేవింగ్స్ ఇంత అని చెప్పండి. కట్టకపోయినా మిగిలేదేం లేదమ్మా, ఎంత వచ్చినా ఖర్చు. మనోళ్ళు చెప్తారు, నేను రియల్ ఎస్టేట్లో పెడితే ఎంతో చుద్ది, గోల్డ్లో పెడితే. ఎంతమంది పెడుతున్నారు చెప్పండి? ఎన్ని కుటుంబాలు చెప్తున్నాయి? ఇది ఒక బాధ్యతగా తీసుకోండి. ఇది మీకోసం చేస్తున్న పాలసీలు కాదు. ప్రజల వాళ్ళ ప్రాణాలు కాపాడాలి, వాళ్ళకి సరైన అమౌంట్ రావాలి. దినం ఖర్చులు కూడా రాని పాలసీలు ఎందుకండి? దయచేసి హై సమ్మెష్యూర్డ్ రండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు దయచేసి ఇక్కడ వచ్చిన మీటింగ్ వాళ్ళందరూ కూడా 1 సంవత్సరం కష్టపడండి. ఇలా ఉమంగ పాలసీలు నెలకి 3 చేయండి చాలు, 1 lakh అయిపోతుంది మినిమం. మీకు ఎక్స్ట్రా పాలసీలు ఏమైనా చేసుకోండి. ఇది మాత్రం గురుదక్షిణ కింద నేను గట్టిగా అడుగుతాను. 1 సంవత్సరం చేయండి, ఆ తర్వాత తర్వాత మాట్లాడు. 1 year టార్గెట్ పెట్టుకోండి, ఓకేనా? 1 సంవత్సరం జీవన్ ఉమంగులు 3, నెలకి 3 పాలసీలు జీవన్ ఉమంగులు చేస్తే 5 times ఇన్సూరెన్స్ 62.5 లక్షల ప్రమాద బీమా వస్తుంది. 71,250 రూపాయలు బోనస్ వస్తుంది. మనం ఏం చెప్తున్నాం ఇక్కడ నుంచి? బేసిక్ సమ్ ఇష్యూడ్, టర్మ్ రైడరు ప్లస్ 3 రెట్లు డబుల్ యాక్షన్ బెనిఫిట్. ఇది యాడ్ చేయడం వల్ల స్కాన్వాసింగ్ స్టైల్ మారుతుంది. మీకు గుర్తుందో లేదో, ఒకప్పుడు ప్రైవేట్ వాళ్ళు సాఫ్ట్వేర్ అమ్మారు, రకరకాల రిటైర్ అండ్ ఎంజాయ్ ఇలా యాప్ తయారు చేశారు. ఈ ఏజెంట్లు ఎండిఆర్టీలు కొందరు ఏం చేశారంటే యాప్ కొనుక్కొని మామూలు ఏజెంట్లకి పాలసీ ఇవ్వరండి, మాకే ఇస్తారని క్యాన్వాస్ చేశారు. ఎవరి టాలెంట్ వాళ్ళది. మీరు వెళ్ళకపోతే ఇంకోళ్ళు సమస్య ఆగదండి, పాలసీలు ఆగవు. సో ఈ రోజు నుంచి 12 లక్షల సమ్మెష్యుడికి 322 రూపాయలు కడితే 25 లక్షలు వస్తుంది. న్యాచురల్ డెత్కి 25 వస్తుంది. ప్రమాద బీమా 62 లక్షలు వస్తుంది. 71,250 రూపాయలు ఫైనలైజేషన్ బోనస్ వస్తుంది. ఈ పాలసీలో చనిపోయిన పెన్షన్, పాలసీలో ఎల్ఐసిలో ఉన్న పెన్షన్ ఉంది. ఈ మైండ్ సెట్ ఫిక్స్ అయింది. సో విషయాలు చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్. 1 సంవత్సరం మాత్రం మీరు కమిటెడ్ గా చేయాల్సింది. ఈ రోజు నెల 12,50,000 యొక్క ఉమంగ్ పాలసీ నెలకి 3, 1 సంవత్సరం చేయండి. మీరు చూసే ఉంటారు, ఒక సినిమాలో బ్రహ్మానందం జాతకం చెప్తుంటాడు. ఆలి వచ్చి చాలా కష్టాలు వచ్చి నా సమస్యలు ఇప్పుడు తీరుతాయి నాయన, నీ హ్యాపీ వస్తుంది. ఆలి ఏదో బాగుందని ఎగిరి ఎగిరి కాసేపు డౌట్ వచ్చింది. మళ్ళీ బ్రహ్మానందం దగ్గరికి వస్తాడు. స్వామి నువ్వు చెప్పింది బాగానే ఉంది, నిజంగా నా కష్టాలను తీరిపోతాయా అని. దాని బ్రహ్మానందం పెళ్ళైనాక కూడలు ఉతకడు అంట అలవాటు అయిపోతుంది, కష్టం అనిపింది. దయచేసి 1 సంవత్సరం మీరు నుంచి మీరు అలవాటు పడిపోతారు. ఈ 1 సంవత్సరం గోల్, షార్ట్ టర్మ్ గోల్. మీరు చేసే రెగ్యులర్ బిజినెస్ కి ఇది యాడ్ చేయండి. ఎండిఆర్టీలు, సిఓటీలు, టీఓటీలు ఎవరైనా సరే అది రెగ్యులర్ బిజినెస్. నెలకి 3. ఈ రోజు ఉమంగులో మనం తీసుకునే నిర్ణయం 3 ఉమంగులు చేయాలి. రోజు ఇద్దరికి వాట్సాప్లో పంపించండి. మీ క్లయింట్స్కి ఫోన్ చేస్తారు కానీ అదొక చిన్న రిక్వెస్ట్, దయచేసి కాంటాక్ట్స్ సేవ్ చేసేటప్పుడు ఫోటో, బర్త్ డేట్ రాసుకోండి. కస్టమర్ ఫోటో, తారీఖు, సంవత్సరం రాయద్దు, పాలసీలు పోతాయి.
పుట్టిన తారీఖు నెల పెట్టుకొని ఆ స్క్రోలింగ్లో పుట్టిన తారీఖు వచ్చేసింది. జస్ట్ ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే చేసి, అన్న పుట్టినరోజు నాడు ఒక పాలసీ, ప్రతి సంవత్సరం నీ పుట్టినరోజు డబ్బులు వస్తాయి. క్యాన్వాసింగ్ బట్టి, మీరు చెప్పే విధానం బట్టి ఎదుటివాడు ఇండానికి ప్రయత్నం చేస్తాడు మై డియర్ ఫ్రెండ్స్, రైట్? సో ఎవ్రీ మినిట్ యు స్పెండ్ ఈస్ ప్లానింగ్ సేవ్స్ 10 minutes ఇన్ ఎగ్జిక్యూషన్ దిస్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా అకాడమీ యానివర్సరీ సందర్భంగా మీరు ఇచ్చిన ఈ సెషన్కి 900 మందికి పైగా హాజరవడం జరిగింది సార్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మిత్రునికి ఆర్కే ఇన్సూరెన్స్ అకాడమీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. ఈ సందర్భంగా అకాడమీ వారి అభ్యర్థన మేరకు సార్ నెలకి 2 ఫిజికల్ సెషన్లు చెప్పడానికి ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ సెషన్లు మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దీని తర్వాత పార్ట్ మరలా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఏజెంట్ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.